హాయ్ అండి. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పోపు కోసం ఎలా రెడీ చేసుకోవాలి. మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయ చీరుకులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కచ్చాబచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలా పోపు వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము చీరుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు వేగడానికి చాలా టైం పడుతుందండి. చాలా ఓపికగా వేపుకోవాలి. వేగకపోతే చాలా దొండకాయ ముక్కలు బాగోవు. కర్రీ కూడా చాలా బాగోదు. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుని కలుపుకుందాము. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఇలా అరగంట పైనే మనకి దొండకాయలు వేగడానికి టైం పడుతుందండి. కొంచెం ముందులో ఉల్లిపాయ వేసుకుంటే మనం కలుపుకోవడానికి గ్రేవీగా ఉంటుంది. కొంచెం కూర కూడా ఎక్కువగా అవుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటుంటే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.